ఒకప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వీళ్ళందరూ నుంచి బూతులు ఒకటే మాట్లాడారంటే కానే కాదు. ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇంట్లో ఆడవాళ్ళు అందరు ఫోటోల్ని మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన చరిత్ర వైసీపీకి మాత్రమే చెందుతుంది. ఇలా ఈ రకంగా రాజకీయం చేయొచ్చు, ఈ రకంగా ఇంకొకళ్ళని హింసించవచ్చు, వేధించవచ్చు అని చెప్పి పవర్లో వాళ్ళు ఉన్నప్పుడు పవర్ని ఎంత మిస్యూజ్ చేయాలో వీళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. ఇది ఫ్యాక్ట్. వాళ్ళ హయాంలో బూతులకు అద్దే లేదు. సోషల్ మీడియాలో మార్ఫ్డ్ ఇమేజెస్కి అసలు లిమిటేషనే లేదు. ఇష్టం వచ్చినట్టు ఎక్కడ చూసినా కూడా అపోజిషన్లో ఉన్న వాళ్ళ ఫోటోల్ని, వాళ్ళ ఫ్యామిలీ ఫోటోల్స్ని మార్ఫ్ చేసి పిచ్చిగా చేసిన వైఖరి ప్రతి ఒక్కళ్ళు చూశారు. వీళ్ళ పరిపాలన చూసిన తర్వాతే అందరికీ ఒక రకంగా యాక్తు అన్న ఫీలింగ్ మొదలైంది. ఇలా ఉంటుందా అసలు ఎక్కడన్నా అని చెప్పి ఈ రోజు ఫస్ట్ అరెస్ట్ గురించి మాట్లాడదాము. ఎన్నో రోజుల నుంచి అందరూ వెయిట్ చేస్తున్న అరెస్ట్. ఇప్పుడు మనకి ఈ రోజు 41 నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా కేసు కాబట్టి 41 నోటీస్, కానీ ప్రజల దృష్టిలో మాత్రం ఇంతకంటే కిరాతకులు ఇంకోళ్ళు ఉండరు. ఈ రోజు మనం అబ్జర్వ్ చేస్తే వైకాపా అధ్యక్షుడు జగన్ కి బాబాయ్ వరుస అవుతున్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనోడు. ఎవరండి ఈ క్యాండిడేట్ అనుకుంటున్నారా? సిరిగిరెడ్డి అర్జున్ రెడ్డి. ఇతను చంద్రబాబు నాయుడు గారి ఫొటోస్ అవనండి, డిప్యూటీ సీఎం ఫొటోస్ అవనండి, లోకేష్ ఫొటోస్ అవనండి, వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అవనండి, అన్నిటినీ మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పిచ్చిగా ప్రచారం చేశాడు. ఈ క్యాండిడేట్ కోసం లుకౌట్ నోటీస్ కూడా ఉంది. ఈ క్యాండిడేట్ ఇమ్మీడియట్గా ఎలక్షన్స్ అయిన తర్వాత విదేశాలకు పారిపోయాడు. యాజ్ యూజువల్ మనం ఎలాగైనా ఇక్కడ ప్యాక్స్ సర్దేయాలి కాబట్టి ఈ క్యాండిడేట్ 8వ తారీఖున ఇండియాకి రాగా లుకౌట్ నోటీస్ ఇష్యూ చేశారు కాబట్టి ఇతని పైన గుడివాడలో ఈరోజు ఆచూకి తేలింది. ఇతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. మొత్తం మార్ఫింగ్ ఫొటోస్ ఏవైతే ఇంటర్నెట్లో సర్క్యులేట్ అయినాయో, మొత్తం పొలిటీషియన్స్ అవనండి, అపోజిషన్ లీడర్స్ అవనండి, వాళ్ళ ఫ్యామిలీ అవనండి, ఉమెన్ అన్న వాళ్ళని అయితే విచ్చలవిడిగా మార్ఫ్ చేస్తారు వీళ్ళు.